కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని, ఆ గిఫ్ట్తో మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్తో మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఆనందంగా ఉన్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావట్లమణి గారు, నమస్తే అండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని, ఆ గిఫ్ట్తో మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? చిరంజీవి గారు గత 27 సంవత్సరాలుగా ఆయన ఒక బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో దీనికి ఇంతవరకు కూడా భారతదేశంలో అంతర్గతంగానే వారికి విరాళాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మీరు విదేశీ విరాళాలు కూడా తెచ్చుకోవచ్చు. FCRA అంటారు. FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులరైజేషన్ యాక్ట్. దీని కింద ఏంటంటే పర్మిషన్ తీసుకోవాలి. ముందు పర్మిషన్ తీసుకున్నాక మీకు రేజర్ పే అని ఉంటుంది. ఆ రేజర్ పే ద్వారా మీకు అంటే వాళ్ళు చెప్తారు మీరు ఈ రకంగా ఫండ్స్ తీసుకోవచ్చు, ఈ రకంగా మీరు క్రెడిట్ కార్డ్స్ వాడాలా, డెబిట్ కార్డ్స్ వాడాలా, ఇవన్నీ చెప్తుంది. సో రేజర్ పే మనకి సూచనలు ఇస్తుంది అనమాట. సో ఆ రకంగా ఈయనకి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు NGOస్కి వాటికి ఇస్తారు కదా, తెచ్చుకుంటారు విరాళాలు. అయితే ఇప్పుడు ఈయన తెచ్చుకోవటానికి అనుమతి లభించింది కాబట్టి FCRA ద్వారా ఆయన అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకుంటారు. తీసుకున్నాక అది 5 ఏళ్ల వరకు ఆ పర్మిషను మీకు వర్తిస్తుంది అన్నమాట. ఆ తర్వాత దీనివల్ల ఏం జరగచ్చండి, ఇప్పుడు ఉండేవి సరిపోవా అని మీరు అనుకోవచ్చు. మంది 130 కోట్ల జనాభా. సో ఇప్పుడు ఈ రక్తం అనేది అంటే మనకి ఏ సందర్భంలో ఏ వ్యక్తికి ఎలా అవసరం అవుతుందో ఎవరికి చెప్పలేము కరెక్ట్గా. సో అందుకని అందులో రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, మనకి కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఎన్ని సంస్థలు పెట్టినా కూడా రక్తం అనేది చాలా అవసరం ఎవరికైనా సరే. అందులో యాక్సిడెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, మనకి రకరకాల రోగాలు కూడా చుట్టుముడుతున్నాయి సంబంధం లేకుండా, మనకి తెలియకుండా. సో అందుకని ఈయన ఎక్కువ మందికి సేవ చేయటానికి అవకాశం కల్పిస్తుంది ఇది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ విరాళాలు వచ్చాయనుకోండి, సో ఆ విరాళాలను కూడా వీళ్ళు నియంత్రిస్తారు. మీకు విరాళాలు వచ్చాక మీరు ఇష్టానికి ఖర్చు పెట్టేయటానికి ఉండదు. ఆ విరాళాలు వచ్చాక వాటిని మీరు మీ అకౌంట్ నుంచి వేరే డైవర్ట్ చేయడానికి కూడా ఉండదు. సో ఆ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని మీరు ఏ రకంగా వినియోగిస్తున్నారు అనేది మీరు మళ్ళీ FCRAకి చెప్పాలి. అంతేకాకుండా FCRA ద్వారానే మీకు అన్నీ జరుగుతాయి ఒకటి. రెండోది మీరు ఆ సంస్థ సభ్యులు ఎవరైతే ఉంటారో అందరివి ఆధార్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళ నెంబర్స్ అవన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీకు వచ్చిన విరాళాల్లో మీరు 20% వరకే మీరు మీ కార్యకలాపాలకి వినియోగించుకోవచ్చు. అంటే మిగతాది ప్రాపర్గా వాడాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమండి మరి చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి కొన్ని ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఫండ్స్ రాకుండా ఆపేశారు కదా. అంటే వాళ్ళు ఈ నియమ నిబంధనలు పాటించకపోవటం వల్ల వాళ్ళకి ఆ ఫండ్స్ రాకుండా ఆపేశారు. తర్వాత NGOస్ కావచ్చు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అంటే ఏ మతానికి సంబంధించైనా ఉండొచ్చు. అయితే ఇంకా వీళ్ళు ఎంత సీరియస్గా ఉంటారంటే, మీకు మామూలుగా చూసుకుంటే ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం. సో ఇది విదేశీ విరాళాలను అంగీకరించడానికి మళ్ళా నిర్వహించడానికి కూడా మార్గదర్శకాలు ఇస్తుంది. అయితే దీని లక్ష్యం ఏంటంటే రాజకీయ స్వభావం ఉన్న కార్యకలాపాలకు విదేశీ విరాళాలు అందకుండా నిరోధించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మరి దీని అవసరం ఏంటండి అని మీరు అడగచ్చు. భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు చట్టబద్ధంగా విదేశీ విరాళాలు స్వీకరించడానికి FCRA రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని రేజర్ పే పేర్కొంది. అయితే మీరు దీని ద్వారా మళ్ళా అంటే మీరు అడిగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏమంటే మరి కొన్ని NGOస్కి, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ రాకుండా చేశారు ఎందుకండి అని. అంటే వాళ్ళు చట్టబద్ధంగా చేయకపోతే, అంటే వినియోగించకపోతే నిధులు ఒకటి, వచ్చిన విరాళాలు ఏంటి అనేది ప్రభుత్వానికి తెలియాలి కంపల్సరీ, కేంద్ర ప్రభుత్వానికి. తర్వాత మీరు మత మార్పిళ్ళు చేయటానికి వీల్లేదు. మత మార్పిళ్ళు చేసినా కూడా దీన్ని వినియోగించడానికి వీలేదు. ఆ విరాళాలు మీకు సీజ్ చేసేస్తారు.
సో అందుకని మీకు మోదీ ప్రభుత్వం వచ్చాక చాలా సంస్థలు మూతబడిపోయాయి అని ఒక నెగిటివ్ ఇది ఇచ్చారు అందరూ. అంటే కేఏ పాల్ కూడా పలు సందర్భాల్లో వచ్చి నాకు ఫారిన్ నుంచి వస్తున్నటువంటి ఈ విరాళాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని ఆంక్షలు విధించారు అన్నట్లుగా ఆయన కొన్ని సందర్భాల్లో విమర్శలు ఆరోపణలు చేసింది కూడా చూసాం మనం. మీరు ఆరోపణలు చేసేటప్పుడు మీరు చేసిన తప్పులేంటో కూడా చెప్పాలిగా. ఇగో నాకు ఈ సంస్థ ఉందండి, ఇక్కడి నుంచి ఇంత నిధులు వచ్చాయి, ఈ నిధుల్ని మేము ఇలా వాడాము, ఇది చట్టబద్ధం కాదన్నారు, అందుకని ఆపేశారు అని ఓపెన్గా చెప్పాలి మీరు. ఇప్పుడు మనం ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాం. ఆ ప్రభుత్వం వద్దందండి, ప్రభుత్వం మమ్మల్ని ఆపేసిందండి, లేకపోతే మాకు డబ్బులు రాకుండా చేసిందండి. ఎందుకు చేస్తుంది? మీరు చేస్తున్నది చట్టబద్ధమా కాదా? మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఆ డబ్బులు ఎవరు పంపిస్తున్నారు? నిబంధనలకి లోబడి ఉంటే ఖచ్చితంగా అంగీకారం ఉంటుంది, డెఫినెట్. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా అంగీకారం అయితే ఉండదు. మీకు అది అందులో డౌట్ అక్కర్ ఏమండి. ఇప్పుడు మరి అదే కదా, ఇప్పుడు మనీ లాండరింగ్లు ఇవన్నీ ఏంటి మరి? మీరు ఇలా విరాళాలు తెచ్చేసుకుని మీరు దాన్ని ఇప్పుడు అకౌంట్లోంచి వేరే అకౌంట్లోకి తరలించుకోవటానికి కూడా లేదు కదా. అందుకని మనం అనుకుంటాం, మనం సర్ఫేస్ లెవెల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి ప్రభుత్వం ఇట్లా చంపేస్తుంది మనని, ఈ కేంద్ర ప్రభుత్వానికి పని పాటలు లేదా, మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం మనకి డబ్బులు వస్తున్నాయి కదా, వీళ్ళకేంటి అనుకుంటారు. వీళ్ళకేంటి కదా, లోపల లొసుగులు మనకు తెలియదు. అంటే ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టేస్తానండి, పెట్టి నేను నాకు సొంతానికి వాడేసుకుంటాను, నేను ఇంకేదో అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాడేసుకుంటాను. ఎవరు బాధ్యులు? ఇప్పుడు మీకు చాలా జరుగుతున్నాయి అట్లాగా, ఎన్ని రకాలుగా మీకు తెలుసు. ఇప్పుడు సరే, ఇప్పుడు జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, లేదు ఇప్పుడు మావోయిస్టులకు కావచ్చు, అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచే కదా. అంటే అవి ఏ రకంగా వస్తున్నాయో చూడండి. ఇంత నెట్వర్క్ ఉండి కూడా తెలియట్లే మనకి. లేకపోతే ఇవాళ 400 కిలోల బంగారం వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? మావోయిస్టుల దగ్గర. వాళ్ళ పోరాటం దేని మీద అసలు? వాళ్ళు చెప్పేది అందరూ కూడా ఒకే రకంగా బతకాలి, ఎవరు కూడా డబ్బులు దాచుకోకూడదు, పంచిపెట్టాలి, సాధారణ జీవితం గడపాలి అన్నట్టుగా మావోయిస్టుల సిద్ధాంతం ఉంటుంది. అలాంటిది వాళ్ళల్లో కూడా ఇన్ని రకాల కేడర్స్ ఉన్నాయి, వాళ్ళలో కూడా మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీలు, వాళ్ళకి భద్రతలు, మళ్ళీ దాన్ని కల్పించడానికి ఒక అంచెలంచెలుగా వాళ్ళకి ఇది. అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏది కూడా సిస్టమ్ అనేది మారదు, ఎక్కడైనా ఒక హైరార్కీ అనేది తప్పదు, మావోయిస్టులకేంటి మామూలు మనుషులకేంటి. ఓకే, ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి FCRA ఆ అనుమతులను ఇప్పించింది అమిత్ షా గారు అంటారా? అమిత్ షా గారు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు తెచ్చుకోండి విదేశీ నిధులు, మీరు సక్రమంగా వాడుకోండి అని చెప్పారు. ఇప్పుడు FCRAకి వాళ్ళు అప్లై చేసుకుంటారు. చేసుకుంటే వాళ్ళు ఆ ఫండ్స్ వచ్చాక వాటిని సక్రమంగా వాళ్ళు మేము వాడుతున్నామని వాడుకోవడంతో పాటుగా ఇప్పుడు కొంతమందికే వాళ్ళు సేవలు అందిస్తే ఆ ఫండ్స్ ద్వారా ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం వస్తుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఎలాగో ఆడిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందులో వాళ్ళు ఏమీ తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు కాబట్టి అన్నీ సక్రమంగానే ఉంటాయి. ఇది ఒక మంచి ఆఫర్ కిందే మనం చెప్పచ్చు చిరంజీవి గారికి. ఓకే అండి, థ్యాంక్ యూ.